ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మన దినాలన్నీ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే, కృపాక్షేమములతో మన జీవిత విధానము ముందుకు కొనసాగాలంటే, భక్తుడైన దావీదు తన యొక్క జీవిత విధానంలో ప్రభు యొక్క కృపను గూర్చి ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉన్నాడు. దావీదు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ప్రభా నీ కృప లేకపోతే నేను బ్రతుకలేను, నీ కృప లేకపోతే నా దినాలు ప్రభా నేను గడుపుకోలేను, నా తల్లి గర్భంలో నుంచి నేను వచ్చింది మొదలుకొని ప్రభా నాకు ప్రతినిత్యము నీ కృప కావాలని దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎట్లా కనిపెడుతున్నాడంటే, పిల్లల 90వ కీర్తన 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటి దావీదు సహితము దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఉదయాన్నే దేవునితో మాట్లాడడం, దేవునితో మరి పోరాడటం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట కొరకు, ఆయన కృప పొందుకుంట కొరకు ఉదయాన్నే లేచి మరి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువుకి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నీ కృప లేకపోతే మా దినాలు సంతోషంగా గడుపుకోలేము, నీ కృప లేకపోతే మా జీవితంలో క్షేమం ఉండదు, నీ కృప లేకపోతే మా అవసరతలు తీరపుచ్చబడవయ్యా, నీ కృప లేకపోతే ఈ భయంకరమైన పాపపు లోకంలో మమ్మల్ని మేము కాపాడుకోలేము, నీ కృప మాకు తోడై ఉండాలి, నీ కృప మాకు కావాలని దావీదు మరి దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. పిల్లలు, నీ నా జీవితంలో కూడా ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలు బ్రతుకుతున్న మనందరికీ దేవుని కృప చాలా అవసరత ఉన్నది. ఆ కృప కొరకు నువ్వు ఉదయమునే ప్రభువుకు మొర్రపెట్టాలి, ఉదయమునే ప్రభువుతో మాట్లాడాలి. ప్రభా నీ కృప నాకు తోడై ఉండాలి, ఈ దినభాగం అంతటిలో నీ కృప నాకు తోడై ఉండాలి, నేను మాట్లాడుతున్న మాటలో నీ కృప ఉండాలి, నేను చూపుతున్నటువంటి చూపుల్లో నీ కృప ఉండాలి, నేను పలుకుతున్న ప్రతి విధమైనటువంటి పలుకులో ప్రభా నీ కృప ఉండాలి, నేను చేస్తున్న పనిలో, నేను నిలబడుతున్నటువంటి స్థలాల్లో ఎక్కడ నిలిచి ఉన్నా నీ కృప లేకపోతే నేను బ్రతుకలేనయ్యా, నీ కృప లేకపోతే నా జీవితం సంతోషంగా ఉండదయ్యా, నీ కృప లేకపోతేనైనా నా జీవితంలో సమాధానం లేదయ్యా, నీ కృప కావాలని దావీదు వలె ఎప్పటికప్పుడు దేవుని యొక్క కృప కొరకు నీవు నేను కూడా కనిపెట్టుకున్న బద్దులమై ఉన్నాము, బద్దులమై ఉన్నాం. పిల్లరా, గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెడతామో మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుకుంటామని చెప్పి ప్రభు నామం పేరట మీకు తెలియజేస్తున్నాం. పిల్లలు, మన జీవితంలో ఉదయాన్నే లేచి ఏం చేయాలట? ఆయన కృపను మనము ఎప్పటికప్పుడు మరి కనిపెట్టుకుంటూ ఉండాలట. అప్పుడు మన జీవితాల్లో సంతోషిస్తాము, ఉత్సాహంగా ఉంటాము, సమస్తంలో ఆశీర్వదించబడతాము. 92వ కీర్తన 2వ వచనంలో కూడా, నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యతను నేను కనిపెడుతున్నానని చెప్పి భక్తుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు, మనం ఉదయాన్నే ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకోవాలి. మన మొబైల్ చూడడం కాదు, ఇతర విషయాల గురించి ఆలోచన చేయడం కాదు, ఉద్యోగాల కొరకు పరుగులు తీయడం కాదు, దానికంటే ముందుగా ప్రభు యొక్క కృప కొరకు ప్రార్థించుకుని మన జీవిత విధానాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు కృపాక్షేమములతో మనము ఆశీర్వదించబడతాము. మన జీవితాల్లో మన కాలు జారిపోకుండా యెహోవా తన కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 18వ వచనంలో కూడా పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మన కాలు జారిపోకుండా, మన బ్రతుకు ఎక్కడ కూడా జారిపోకుండా, మన జీవితంలో ఎక్కడ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోకుండా ఆయన కృప మనలను, మన కుటుంబాలను, మన యొక్క నడవడికను, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశోధించి ముందుకు నడిపిస్తుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లలు, అట్టి కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని, అట్టి కృప కొరకు నువ్వు బ్రతకవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి జీవిత విధానము మనందరం కూడా కలిగి ఉందాం. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.